మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? యేసుక్రీస్తు ప్రభువునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. యోబు గ్రంథంలో 38వ అధ్యాయం నుండి దేవుడు పలికిన మాటలు మనకు కనిపిస్తున్నాయి. దేవుని మాటలను ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో యోబు గ్రంథము 38వ అధ్యాయము 24వ వచనం దగ్గరకు మనం వచ్చాం. ఈ వచనంలో, ఈ వాక్య భాగంలో దేవుడు ఏమి చెబుతున్నాడో, ప్రకృతిలో ఉన్నటువంటి ఏ శక్తిని ఉదహరించి దేవుడు తన్ను గూర్చిన జ్ఞానమును తెలియజేయుచున్నాడో ఈరోజు ఈ పాఠం ద్వారా మనమంతా దేవుని కృపను బట్టి నేర్చుకోబోతున్నాం. కనుక తడవు చేయకుండా దేవుని సంగతులను ఆలోచనాత్మకంగా, పరిశోధనాత్మకంగా దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను చూస్తూ మీరంతా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, నేర్పింపబడుతున్నటువంటి ప్రతి అంశము కూడా చాలా విలువైనది. వీటిని మీరు నేర్చుకుంటూ అనుదినము వాటిని ధ్యానిస్తూ ఎన్నటికీ మరిచిపోయేవారు కాకుండా ఈ మాటల ప్రకారం ప్రవర్తిస్తూ అనేకులకు వీటిని పరిచయం చేస్తున్నవారుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడే దేవుని మాటలు ప్రకటించినందుకు, మీరు విన్నందుకు ప్రయోజనం ఉంటుంది. ఇక తడవు చేయకుండా పరిశుద్ధ గ్రంథమును తెరచి యోబు గ్రంథము 38వ అధ్యాయము 24వ వచనాన్ని చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. యోబు గ్రంథము 38వ అధ్యాయము 24వ వచనం. వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పుగాలి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద నఖముఖములను వ్యాపించును? ఇక్కడ దేవుడు మరలా ప్రశ్నిస్తున్నాడు. ఆయన మాటలన్నీ కూడా 38వ అధ్యాయం నుండి 39, 40, 41 అధ్యాయాలు, ఈ 4 అధ్యాయాలు కూడా ఆయన మాటలన్నీ కూడా ప్రశ్నలతో కూడుకున్నవిగానే ఉంటాయి. దేవుని దగ్గర అన్ని ప్రశ్నలే ఉన్నాయి. మానవునికి తెలియని ప్రశ్నలు, మానవులు తెలుసుకోవలసినటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు నిజంగా ఈరోజు కూర్చొని పరిశోధించి సమాధానములను గ్రహించే దిశగా మనుషులు ప్రయత్నిస్తే నిజంగా దేవుడు అర్థమవుతాడు. దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడా? దేవుడు మనకు అందనంత దూరంలో ఉన్నాడా? దేవుడు మనకు సమీపంగానే ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే ఆయన మాటల్లో ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా మనకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఈ ప్రశ్నలన్నిటినీ నిజంగా మనం పరిశోధిస్తూ నేర్చుకుంటూ దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని, ఆయన ప్రభావాన్ని మనం తెలుసుకుంటే మన జీవిత కాలంలో ఆయనకు లోబడుతూ భయభక్తులు చూపిస్తూ మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది కదా. ప్రియులారా, ఈ సందర్భంలో దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్నలు చూడండి. వెలుగు విభాగింపబడు చోటికి దారేది, ఆ మార్గం ఏది? తూర్పు గాలి భూమి మీద నఖముఖములా వ్యాపిస్తున్నది. అది ఎక్కడి నుంచి వచ్చుచున్నది? అది ఎక్కడి నుండి వచ్చుచున్నది?
ఈ విషయాలు మనిషికి తెలుసా? ఎప్పుడైనా మనిషి వీటిని తెలుసుకోవాలని ప్రయత్నించాడా? వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? పరిశుద్ధుడైన దేవుడు, పరలోకమందున్న తండ్రి వెలుగు చీకటి వీటిని వేరుపరిచాడు. వెలుగు విభాగింపబడు చోటికి మార్గము దేవుని దగ్గర ఉన్నది. వెలుగు విభాగింపబడు చోటికి మార్గము దేవుని దగ్గర ఉన్నది. దేవుని హస్తగతమై ఉన్నది. దేవుడు వెలుగును విభాగిస్తున్నాడు. దేవుడు వెలుగును విభాగిస్తున్నాడు అంటే వేరు చేస్తున్నాడు. చీకటిని వెలుగును ఆయన వేరు చేస్తున్నాడు. దానికి ఆయువుపట్టు ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గరే ఉంది. అలాగే గాలి, తూర్పు గాలి అన్నాడు ఇక్కడ ప్రత్యేకంగా. తూర్పు గాలి. ఈ తూర్పు గాలి ఎక్కడ నుండి పుట్టుచున్నది? ఎక్కడ నుండి ప్రారంభమై భూమి నఖ ముఖముల భూగోళం అంతా కూడా వ్యాపించుచున్నది. ఈ విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? గాలి వేస్తుందంటే గాలి వేస్తుంది అనుకుంటారు. గాలి వీచుచున్నదంటే గాలి వీచుచున్నది అంతే. ఆ గాలి వలన మన అవసరాలు ఎలా తీరుతాయి దానినే చూసుకుంటారు. ఎప్పుడైనా ఉక్కపోతగా ఉందనుకోండి, గాలి లేదురా బాబు అంటారు. గాలి కోసం ఎదురు చూస్తారు. గాలి వేస్తే అమ్మయ్య ప్రాణం లేచి వచ్చిందంటారు. అంతేనా? గాలిని గూర్చి మీరు ఆలోచించినది, తెలుసుకున్నది అంతేనా? ఇక శాస్త్రవేత్తల దగ్గరకు వెళితే గాలిలో ఏమేమి ఉన్నాయి, ఆక్సిజన్ శాతం ఎంత, నైట్రోజన్ శాతం ఎంత, జడవాయువుల శాతం ఎంత, అలాగే విషవాయువుల శాతం ఎంత, కలుషితం అయిపోతుంది ఈ వాతావరణంలో గాలి, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వీటిని గురించి పరిశోధనలు చేస్తూ ఉంటారు. కానీ తూర్పు గాలి ఎక్కడ నుండి పుట్టుచున్నది? ఎక్కడ నుండి ప్రారంభమై భూమి నఖ ముఖముల వ్యాపించుచున్నది? వెలుగు విభాగింపబడు మార్గమునకు దారేది, చోటేది? దీనిని గూర్చి ఏనాడైనా మనిషి దేవుడు అడిగిన ప్రశ్నల మాదిరిగా ఆలోచన చేశాడా? పరిశుద్ధ గ్రంథంలో వాటికి సమాధానాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆ సమాధానాలను పొందుపరిచాడు. మీరు పరిశోధనాత్మకంగా తెలుసుకుంటే, లోతులకు వెళ్ళి పరిశీలించి దేవుని జ్ఞానమును అర్థం చేసుకోవాలి, దైవశక్తిని గురించి తెలుసుకోవాలనుకుంటే దేవుని గ్రంథంలోనే వాటికి సమాధానాలు ఉన్నాయి. మొట్టమొదట ఈ వెలుగు, చీకటి, గాలి, నీరు ఇవన్నీ కూడా ఏమిటి అసలు? ఈ పదార్థాలు, ఈ శక్తులు ఇవన్నీ ఏమిటి? మన చుట్టూ ఉన్నటువంటి ఇవన్నీ మన చుట్టూ ఆవరించి ఉన్నాయి. వాటి మధ్య మనం ఉన్నాం. మనుషులుగా వాటి మధ్య మనం ఉన్నాం. భూమి, ప్రకృతిలో ఎన్నో శక్తులు, ఎన్నో పదార్థాలు, ఇవన్నీ ఏమిటి అసలు? వ్రాయబడిన ఒక చక్కని మాట ఇప్పుడు మనం చూద్దాం. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి వ్రాయబడిన మాటను మనం చూద్దాం. జాగ్రత్తగా మీరు పరిశీలించండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. దేవుడు తన దూతలను గూర్చి ఏమని చెప్పుచున్నాడు? తన దూతలను వాయువులుగా, అగ్ని జ్వాలలుగా చేసుకునేవాడు. అంటే ఇవన్నీ కూడా దేవుని దూతల ప్రతిస్వరూపాలు. వాయువులు అంటే గాలి, తూర్పు గాలి, అగ్ని జ్వాలలు అనగా వెలుగు. ఈ వెలుగు విభాగింపబడు చోటు అన్న, తూర్పు గాలి ప్రారంభమవుతున్నటువంటి ప్రదేశం అన్న, ఇవేమిటి? దేవుని దూతలు. దూత అంటే పర్యాయ పదంలో సేవకుడు. దేవుని సేవకులు, సేవకులైన ఆత్మలు. ఇవన్నీ కూడా ప్రకృతిలో శక్తి స్వరూపాలు. ఈ శక్తి స్వరూపాలను దేవుడు ఏమంటున్నాడు? నా దూతలు, నా సేవకులు. దేవుని మాట వలన సృష్టింపబడినటువంటి దేవుని సేవకులు, దేవుని దూతలు. మన చుట్టూ కనిపిస్తున్నటువంటి పదార్థాలు, శక్తులు ఇవన్నీ కూడా దేవదూతల యొక్క స్వరూపాలు. ఇవన్నీ కూడా దేవదూతలు, దేవుని సేవకులు. సూర్యుడా, చంద్రుడా, నక్షత్రాల, భూమ, సముద్రమా, జీవుల, చెట్ల,
ఏవైనా కావచ్చు. ఈ సమస్త సృష్టిలో కనిపించేది, మన కన్ను గ్రహించలేనిది కూడా, అంటే మన కంటికి కనిపించినది కూడా, అదృశ్యముగా ఉన్నది కూడా, కనిపించేది కనిపించినది అన్నీ కూడా దేవుని సేవకులుగా, దేవదూతలుగా, శక్తి స్వరూపాలుగా, పదార్థాలుగా దేవుని వలన సృష్టింపబడ్డాయి. అందుకే అవి మనకు సేవ చేస్తున్నాయి. తన దూతలను వాయువులుగాను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి ఆయన చెప్పాడు. కుమారులైతే సేవకులుగా కాదు, కుమారులైతే వారసులుగా పుట్టారు. కుమారులు ఆయనున్న లోకంలో ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ నిత్యత్వాన్ని పొందుటకు సృష్టించబడ్డారు. దేహములో వారు పంపించబడ్డారు. దేహ నిర్మాణము వారికి జరిగించి ఇవ్వబడింది. వారు జయించిన వారై ఆయనున్న లోకానికి వెళ్ళాలి. కుమారులకు ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యతది. దేవదూతలకైతే వారు సేవకులు అంటున్నాడు దేవుడు. వారి సేవకులు. ఈ వ్యత్యాసం, కుమారులకు సేవకులకు మధ్య ఉండే వ్యత్యాసం ఆ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం దేవుడు అడిగినటువంటి ప్రశ్న దగ్గరకు వెళ్తున్నాం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 24వ వచనం దగ్గరకు మనం వెళ్ళగలిగితే, వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది, తూర్పు గాలి ఎక్కడ పుట్టుచున్నది? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆ ఆస్థానంలో ఈ తూర్పు గాలి పుట్టుచున్నది. వెలుగు విభాగింపబడు చోటు అక్కడ ఉన్నది. ఇవి దేవుని వలన జరుగుచున్నవి. అంటే దేవుడి ప్రశ్నలు అడగటంలో ఆయన ఉద్దేశం ఏంటన్నమాట, మనం ఏమి తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. గాలి తనంతటదే వీసేస్తుందని మీరు అనుకోకండి. వెలుగు దానంతటదే వచ్చేస్తుంది, తర్వాత చీకటి కమ్మేస్తుందని మీరు అనుకోకండి. వీటి వెనక దేవుని శక్తి ఉంది. వీటిని ఇంత క్రమంగా ఇంత లెక్క చొప్పున జరిగించటానికి దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దేవుని యొక్క ఆలోచన ఉంది, దేవుని శక్తి ఉంది అని దేవుడు మనలను ఆలోచింప చేయటానికి ఆ ప్రశ్నలు అడుగుతున్నాడు. అంతే తప్ప మనం ఏదో ఆ వెలుగు విభాగింపబడేటువంటి చోటుకు వెళతామని కాదు, తూర్పు గాలి ఎక్కడ పుట్టుచున్నదో ఆ యొక్క ప్రదేశాన్ని కనుగొంటామని కాదు. ఇవన్నీ దేవుని హస్తగతమై ఉన్నవని మనం తెలుసుకుంటామని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు తెలుసుకోవాలి? దేవుని ఎడల మనం భయభక్తులను కలిగి ఉండడానికి. గాలి మన చుట్టూ ఆవరించి ఉన్నది, తూర్పు గాలిగా వచ్చి భూమి నకముఖముల వ్యాపించి వెలుచున్నది. ఇది ఎవరు పంపించినది అనగానే దేవుడు అనేటువంటి సమాధానం మనకు దొరికినప్పుడు వెంటనే దేవుని దగ్గర సాష్టాంగపడేటువంటి అవకాశం ఉంది. దేవునికి భయభక్తులను చూపే అవకాశం ఉంది. నిత్యము నిరంతరము దేవుడు ఈ విధంగా భూమి మీద నా బ్రతుకును కాపాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తున్నప్పుడు దేవునికి లోబడి ఆయన మాటలను మనం అనుసరించేటువంటి అవకాశం ఉంది. దానిని దేవుడు కోరుకుంటున్నాడు. వెలుగు విభాగింపబడే చోటికి మార్గమేది అని ఆయన ప్రశ్నిస్తూ, వెలుగును సృష్టించిన వాడు ఎవడు? పరలోకమందున్న దేవుడు. వెలుగును విభాగించిన వాడెవడు? ఆయనే. కనుక ఆయనకు అమితమైనటువంటి భయభక్తులను మనం చూపించాలని మనకు దేవుడు ఆ ప్రశ్నల ద్వారా నేర్పిస్తున్నాడు. ఇక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని చక్కని ఆధారాలను మనం చూద్దాం. తూర్పు గాలిని గూర్చి, దక్షిణపు గాలిని గూర్చి, భూమి నకముఖములా వ్యాపించుచున్నటువంటి గాలిని గూర్చి దేవుడు పలికించిన మాటలను, వ్రాయించిన మాటలను ఇప్పుడు మనం చూద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, ఇశ్రాయేలీల ఎదుట దేవుడు జరిగించినటువంటి ఒకానొక అద్భుతం, అంతకు మునుపెన్నడూ వారు చూడనటువంటి అద్భుతం, సముద్రమును 2 పాయలుగా దేవుడు చీల్చటం. వెనక చూస్తే ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం. ఇశ్రాయేలీలు మేము చిక్కుబడి ఉన్నాము అనుకున్నారు. అటువంటి పరిస్థితులలో దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేలను అందులో చూపించి ఆరిన నేలను నడిపింపచేసి అవతల ఒడ్డుకు చేర్చాడు. ఆ విధంగానే నడిచి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఆ విధంగానే ఇశ్రాయేలీయులను పట్టుకుందాం అనుకున్నారు. వెనక వస్తున్నటువంటి, తరుముకుంటూ వస్తున్నటువంటి ఐగుప్తు సైన్యం. వారు మాత్రం ఎర్ర సముద్రంలోనికి రాగానే
ఆ ఆరిన నేలలో వారు ప్రయాణిస్తున్నప్పుడు ఎర్ర సముద్రంలోనికి రాగానే మరలా ఆ సముద్రం కలిసిపోయింది. వారు సముద్రంలోనే మునిగి చనిపోయారు. దేవుడు తాను రక్షించాలనుకున్న ప్రజలను రక్షించాడు, తాను శిక్షించాలనుకున్న ప్రజలను శిక్షించాడు. అయితే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడు ఏ దేవదూతను పిలిచాడో తెలుసా? తూర్పు గాలిని. దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చటానికి బలమైన తూర్పు గాలిని రప్పించాడు. వేచి చూస్తుంది, ఎదురు చూస్తుంది. దేవుని ఆదేశం కొరకు తూర్పు గాలి ఎదురు చూస్తుంది. ఒక బలమైన తూర్పు గాలి మనలను తాకుచున్నదంటే అది దేవుని ఆదేశమును పొంది మన దగ్గరకు వచ్చినది అని మనం గుర్తించాలి. నాటి కాలంలో ఒక్కసారి మాత్రమే తూర్పు గాలిని దేవుడు రప్పించాడా? అనేక సందర్భాలలో నేటికి కూడా తూర్పు గాలిని మనం చూడటం లేదా, దక్షిణ గాలిని మనం చూడటం లేదా, ఉత్తరపు గాలిని మనం చూడటం లేదా, పడమటి గాలిని మనం చూడటం లేదా. నలుదిక్కుల నుండి దేవుడు ఈ గాలులను రప్పిస్తున్నాడు కదా. చూడండి, వ్రాయబడిన ఆ మాటను జాగ్రత్తగా మీరు చూడండి. దేవుని మాటలలో ఆ విషయాన్ని కనుగొనండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా, దేవుడు పరలోకమందున తండ్రి ఒక దేవదూతను పిలిచాడు. అదే తూర్పు గాలి, బలమైన తూర్పు గాలి. తన సేవకులను ఎలా మారుస్తున్నాడు ఆయన? వాయువులుగా, అగ్నిజ్వాలలుగా ఒక సేవకుడిని పిలిచాడు. ఎవరా సేవకుడు? తూర్పు గాలి. ఒక బలమైన తూర్పు గాలి బయలుదేరింది. ఒక బలమైన తూర్పు గాలి బయలుదేరింది. రాత్రంతయు ఆ సముద్రమును 2 పాయలుగా విడగొట్టింది. ఆ క్రింద ఉన్నటువంటి తడిసిపోయినటువంటి ఆ నేలను ఆరిపోయేలా చేసింది. గాలి చేయగలదు, ఆరిపోయేలా చేయగలదు కదా, మనకు తెలుసు. ఏమైనా తడిగా ఉన్నప్పుడు గాలిలో పెడతాం ఆరడానికి. సముద్రపు అడుగు భాగము అది ఆరిపోవటానికి బలమైన తూర్పు గాలి, బలమైన తూర్పు గాలి వచ్చింది. దేవుని ఆదేశాన్ని అందుకుని వచ్చింది. ఆ రాత్రంతయు బలముగా వీసింది. ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడిచిపోయేటట్టుగా, వారేమీ బురద నేలలో నడలేదు, ఆరిన నేల మీద నడిచిపోయేటట్టుగా దేవుడు వారికి చక్కని అద్భుతాన్ని చూపించాడు. వారిని రక్షించాడు. అంటే దేవుని శక్తి స్వరూపాలను గూర్చి మనం ఆలోచిస్తున్నప్పుడు వెలుగును సృష్టించగలిగినటువంటి శక్తి ఆయనది, గాలిని రప్పించగలిగినటువంటి శక్తి ఆయనది. ఈ ప్రపంచానికి ఇంకెప్పుడు అర్థమవుతుంది? ఎన్నో మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఎదురు చూస్తున్న, ఏ మనిషి వాటిని పరిశోధిస్తున్నాడు, ఏ మనిషి వాటిని తెలుసుకుంటున్నాడు, ఏ మనిషి దేవునికి లోబడుతున్నాడు, ఏ మనిషి దేవుని పనిని జరిగిస్తూ తన బ్రతుకును దేవునికి అంకితం చేసుకుంటున్నాడు. ఒక్కసారి గమనించండి. వీరి మనోనేత్రములు తెరవబడేది ఎప్పుడు? ప్రకృతిని అనుభవించటమేనా? ప్రకృతి దానంతటదే జరుగుతున్నది అనుకొని వ్యర్థమైన ఆలోచనలతో, మూర్ఖపు స్వభావంతో, తెలివి తక్కువ భావనతో దేవుణ్ణి పట్టించుకోకుండా జీవితాన్నంతా నిర్వీర్యం చేసుకోవటానికైనా ఇంత చక్కని బ్రతుకును దేవుడిచ్చింది. ఈ విలువైన ఆయుష్కాలములో విలువైన మాటలను తెలుసుకోవాలి, విలువైన జ్ఞానమును తెలుసుకోవాలి. బలమైన తూర్పు గాలి ఆయన చేతిలో ఉన్న ఒక ఆయుధం. దానిని దేవుడు మనుషులను రక్షించటానికి వినియోగిస్తాడు, మనుషులను శిక్షించటానికి కూడా వినియోగిస్తాడు. మరో సందర్భంలో దేవుడు తూర్పు గాలిని రప్పించాడు. అదెప్పుడంటే, యోనా నీనివే పట్టణానికి వచ్చాడు. అంతకుముందు తర్షీష్ పట్టణానికి వెళ్ళిపోదాం అనుకుని ఓడెక్కుతాడు. సముద్రంలో తుఫానును దేవుడు పుట్టిస్తాడు. ఆ తర్వాత ఆ ఓడలో నుండి బయటకు విసిరివేయబడతాడు. తిమింగలం కడుపులోనికి వెళ్ళిపోతాడు. నీనివే పట్టణానికి చేరుకుంటాడు. ఆ తిమింగలం ద్వారా నీనివే పట్టణానికి చేరుకుంటాడు. నీనివే పట్టణంలో దేవుని మాటలు ప్రకటించినప్పుడు
నీనివే పట్టణస్థులందరూ కూడా యోనా మాటలు విని, యోనా ప్రకటనలు విని మార్పు నొందుతారు. అప్పుడు దేవుడు తాను నీనివే పట్టణానికి చేయాలనుకున్నటువంటి కీడును చేయకుండా ఆపేస్తాడు. ఈ సందర్భం మనకు తెలుసు, యోనా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అయితే యోనా దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత అలసట తీర్చుకుంటాడు. ఒక చోట అలసట తీర్చుకుంటాడు. యోనా అలసట తీర్చుకుంటున్నప్పుడు యోనాకు ఎండ దెబ్బ తగలకుండా దేవుడు ఒక సొర చెట్టును అక్కడ మొలిపిస్తాడు. క్షణాలలో సొర చెట్టును అక్కడ మొలిపిస్తాడు. ఆ సొర చెట్టు వలన యోనాకు చక్కని నీడ కలుగుతుంది. ఆ నీడలో యోనా హాయిగా విశ్రాంతి తీసుకుంటాడు. అయితే యోనాకు దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. ఎందుకంటే యోనా మనసంతా కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంది. దేవుడేమో నీనివే పట్టణాన్ని నాశనం చేస్తానన్నాడు. నీనివే పట్టణం నాశనం కాబోతున్నది అనేటువంటి వార్తను దేవుడు ప్రకటించమన్నాడు. యోనా ఏమో ఆ వార్తను ప్రకటించాడు. ఎప్పుడైతే దేవుని యొక్క శిక్ష నీనివే పట్టణానికి అమలు కాబోతున్నది అని ఆ ప్రకటన నీనివే పట్టణస్థులు విన్నారు. రాజు మొదలుకొని భేదవాడి వరకు ప్రతి ఒక్కరూ కూడా గోనెపట్ట కట్టుకొని ఉపవాస దినములు చాటించి మారు మనసు నొందారు. ఇప్పుడు దేవుడు తాను చేయాలనుకున్నటువంటి ఆ కీడును, తాను విధించాలనుకున్నటువంటి శిక్షను వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు యోనాకు అది నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? దేవుని మనసు పూర్తిగా యోనాకు అర్థం కాలేదు. అసలు దేవుని మనసు ఏంటి? హృదయపూర్వకంగా మనుషులు శిక్షింపబడాలని దేవుడు ఎప్పుడైనా కోరుకున్నాడా? ఎవరినైనా సరే దేవుడు అలా కోరుకోలేదు. రక్షింపబడాలని కోరుకున్నాడు. ఇక మారడనుకుంటే శిక్షిస్తున్నాడు. మరి మారారుగా. నీనివే పట్టణస్థులు మార్పు నొందారుగా. అలా అనుకుంటే ప్రతి మనిషి కూడా దేవుని సన్నిధిలో పాపాత్ముడే, ఏ ఒక్కరూ కూడా రక్షింపబడటానికి వీలు లేకుండా. కానీ దేవుడు అత్యంత దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. మార్పు నొందిన హృదయాలను ఆయన ప్రేమిస్తాడు. నీనివే పట్టణస్థులు మార్పు నొందారు, ప్రేమించాడు. తాను చేయాలనుకున్నటువంటి కీడును చేయక ఆపేశాడు. ఈ విషయం యోనాకు నచ్చలేదు. ఇప్పుడు యోనాకు దేవుడు పాఠం నేర్పించాలి. ఒక సొర చెట్టు ఒక రోజులో మొలిచింది, ఎదిగింది, నీకు నీడనిచ్చింది. ఇప్పుడు ఈ సొర చెట్టు వాడిపోతే, ఎండిపోతే నీకు నీడుండదు, నీ విశ్రాంతికి భంగం కలుగుతుంది. దీని ద్వారా నేను పాఠం నేర్పించాలి అంటున్నాడు దేవుడు. యోనాకు దేవుడు దాని ద్వారా పాఠం నేర్పించాడు. చక్కని విశ్రాంతి పొందుతున్నటువంటి యోనాకు ఇప్పుడు విశ్రాంతి భంగం కలిగింది. పురుగు వచ్చి ఆ సొర చెట్టును తినేసింది. అది వాడిపోయింది, ఎండిపోయింది. ఇప్పుడు దేవుడు తూర్పు గాలిని మరలా రంగంలోనికి దించాడు. వేడిమి కలిగినటువంటి తూర్పు గాలి. అప్పుడప్పుడు వడగాల్పు కొడుతుందంటారు చూడండి. వడగాల్పు తిన్నారనుకోండి, మరలా లేవలేరు. వారం, 15 రోజులు, నెల రోజుల వరకు మరలా లేవలేరు. వడగాల్పు అంత ప్రమాదకరమైనది, భయంకరమైనది. ఒంట్లో ఉన్నటువంటి సారాన్ని అంతటిని లాగేస్తుంది వడగాల్పు, వడదెబ్బ. అందుకే ఎండాకాలం ఆ వడదెబ్బకు తట్టుకోవటానికి ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు మరలా శీతల పానీయాలు తాగుతూ ఉంటారు, మంచినీరు త్రాగుతూ ఉంటారు. ఆ ఎండ దెబ్బకు తగలకుండా జాగ్రత్త పడుతూ నీడలో ఉంటూ ఉంటారు. సరిగ్గా యోనాకు ఇప్పుడు అదే పరిస్థితి. విశ్రాంతి తీసుకుందామంటే నీడనిచ్చే సొర చెట్టు పురుగు తినేసింది, సొర చెట్టు వాడిపోయింది. పైగా దీనికి తోడు తూర్పు గాలిని దేవుడు రంగంలోనికి దించాడు. దేవుని దగ్గర ఆయన సేవకులన్నీ కూడా సర్వసిద్ధంగా ఉంటాయండి, ఎవర్ రెడీ. ప్రకృతి శక్తులన్నీ కూడా దేవుని చేతిలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. దేని కొరకు? మనుషులను శాంతింప చేయుటక, మనుషులను రక్షించుటక, మనుషులకు తన దయాహస్తాన్ని అందించుటక, లేక మనుషులను శిక్షించుటక, మనుషులపై తన ఉగ్రత తీర్చుకొనుటక, దేనికైనా సరే దేవుడు వాటిని వినియోగిస్తాడు. ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రాన్ని దాటించడానికి తూర్పుగాలిని రప్పించాడు. అక్కడ మనుషులకు రక్షణనిచ్చింది. ఇక్కడ యోనాకు ఇబ్బందిని కలుగు చేయటానికి, యోనాకు పాఠాన్ని నేర్పించటానికి యోనా మనస్సులో దేవుని మీద విరోధమైన భావాన్ని కలిగి ఉంటున్నాడు గనక, దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నాడు గనక, ఇప్పుడు యోనాకు దేవుడు ఒక మంచి పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు గనక పురుగును ఏర్పరిచాడు. సొర చెట్టును తినేసింది, సొర చెట్టు
వాడిపోయింది, ఎండిపోయింది. ఇప్పుడు తూర్పు గాలిని, వేడిమి కలిగినటువంటి బలమైన తూర్పు గాలిని ఆయన రప్పించాడు. చూద్దాం ఆ మాటలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. యోనా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండదెబ్బ తగులగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలునుకొనెను. సొరచెట్టు వాడిపోయింది, ఎండ తగులుతున్నది. దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించాడు. ఆ ఎండకు, ఆ వడదెబ్బకు, ఆ వేడిమి గల తూర్పు గాలి దెబ్బకు యోనా ఏమైపోతున్నాడు? ఇక నేను బ్రతకడం కంటే చచ్చిపోవడం మంచిది అనుకున్నాడండి. అంటే ఎంత శ్రమ పడ్డాడో చూడండి, ఎంత వేదన చెందాడో చూడండి. అసలు యోనా అంతకు ముందే చచ్చి బ్రతికినవాడు తిమింగలం కడుపులో నుండి బయటకు వచ్చాడు కదా. అంతకు ముందే చచ్చి బ్రతికినవాడు. అలాంటిది ఇదిగో ఇప్పుడు కలుగుతున్నటువంటి శ్రమకి చచ్చిపోదాం అనుకుంటున్నాడు మరలా. ఒకసారి చావు రుచి చూచిన వారికి చావు మీద అంతగా భయం ఉండదు కదా, కానీ ఇప్పుడు ఆ శ్రమకు తట్టుకోలేకపోతున్నాడు. చావే మేలనుకుంటున్నాడు. అంత భయంకరమైనటువంటి శ్రమ ఆ తూర్పు గాలి వలన దేవుడు పుట్టించాడు. అప్పుడు దేవుడు పాఠం నేర్పిస్తున్నాడు, చెబుతున్నాడు, ఈ విషయం నీకు అర్థం కావటానికే ఈ పరిస్థితులన్నిటినీ నీ మధ్య నేను చూపించానని దేవుడు చెప్పి, నీనివే పట్టణస్థులను క్షమించుట, నేను వారికి విధింపచేయాలనుకున్న శిక్షను వెనక్కి తీసుకొనుట న్యాయమే అని దేవుడు యోనాను ఒప్పిస్తున్నాడు. యోనాకు మారు మనసు కలిగేటట్లుగా దేవుడు ఈ విధానం అంతటిని అక్కడ జరిగించాడు. ప్రియులారా, ఏమి చేయడానికైనా సరే, అంటే మనుషులను రక్షించడానికైనా, మనుషులను శిక్షించి వారికి పాఠాలు నేర్పించడానికైనా దేవుని చేతిలో ఉన్న ఈ సేవకులు చక్కగా ఉపయోగపడుతున్నాయి చూడండి. దేవుని సేవకులు, దేవదూతలు. అలాగే మరో సందర్భంలో దేవుడు తన శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు తూర్పు గాలిని పంపిస్తున్నాడు. ఎవరు వారు? తర్షీషు వారు అని వ్రాయబడింది. తర్షీషు ఓడలు అవి బద్దలైపోతున్నాయి, వారికి నష్టం కలుగుచున్నది. ఎవరి వలన? పరలోకమందున్న దేవుడు. ఆయనను గుర్తించకపోతే, ఆయన గురించి తెలుసుకోకపోతే, కనీసం కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేని అవివేక స్థితిలో భక్తిహీనులుగా ప్రజలుంటే దేవుడు జ్ఞాపకం చేస్తాడు, గుర్తు చేస్తాడు, నష్టపరిచి గుర్తు చేస్తాడు. దేవుడు వ్రాయించిన మాటలు చూడండి. తూర్పు గాలిని పంపించి దేవుని చేతిలో ఇవన్నీ కూడా శక్తి స్వరూపాలుగా ఉన్నాయని, దేవుని సేవకులుగా ఉన్నాయని, దేవుని మాట వినే దేవదూతలుగా ఉన్నాయని దేవుడు నేర్పిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 7వ వచనం చూడండి. తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఆలోచిస్తున్నారా? దేవుని దగ్గర ఎంత మంచి ప్రణాళిక ఉందో చూడండి, ఎంత మంచి సిస్టమ్ ఉందో చూడండి. ఆయన శరణు వేడుకున్నటువంటి మనుష్యులను ఆయన ఆపన్న హస్తం అందించి కాపాడుతున్నాడు. అదే దైవ సేవకుల ద్వారా, అదే దేవదూతల ద్వారా. ఆయనకు భిన్నంగా ఎదురు తిరిగితే, గర్వంతో విర్రవీగితే, అదే దైవ సేవకుల ద్వారా, అదే దేవదూతల ద్వారా దేవుడు శిక్షను విధిస్తున్నాడు. తూర్పు గాలిని రేపాడంటే విషయం చాలా భయంకరమైనదని అర్థం చేసుకోవాలి. అప్పటి వరకు నిమ్మలంగా ఉన్నటువంటి తూర్పు గాలికి దేవుడు ఒక ఆదేశాన్ని పంపించాడంటే, నీవు రేగాలి, అక్కడికి వెళ్ళి రేపాలి, పగలగొట్టాలి, శిక్ష విధించాలి అని దేవుడు ఆదేశాన్ని ఇచ్చాడంటే గనుక ప్రచండ కోపముతో దేవుని కోపాన్నంతా మూటగట్టుకుని వచ్చి, నీవు నిర్మించుకున్నటువంటి నిర్మాణాల, నీవేమైనా ప్రణాళికను రచించుకొని వాటిని భూమి మీద అమలు చేస్తున్నావా? నీకు లాభాన్ని సృష్టించేటువంటి వర్తకమా, వ్యాపారమా, దేనినైనా సరే నేలమట్టం చేయటానికి ప్రకృతి వైపరీత్యాలు అంటుంటారు. అందుకే
ప్రకృతి వైపరీత్యాలు నష్టాన్ని అంచనా వేసినప్పుడు ఆ సంఖ్య ఎలా ఉంటుంది? ప్రభుత్వాలు ప్రకృతి వైపరీత్యాల వలన వచ్చినటువంటి నష్టాలను అంచనా వేస్తారు. అంచనా సరిగ్గా లెక్క చెప్పలేరు కనుక అంచనా అంటారు దానిని. అంచనా వేస్తారు. ఆ లెక్క, ఆ సంఖ్య ఎందులో ఉంటుంది? లక్షల కోట్లలో ఉంటుంది. కోట్లాది రూపాయలు నష్టం నష్టం నష్టం. ఒక దేశంలోన ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక మూలన ప్రకృతి వైపరీత్యాల వలన ఈ ప్రపంచ ప్రజలు బాధ పొందుతున్నారు, నష్టపోతున్నారు. ఆయన చేతుల్లో ఉన్నటువంటి యుద్ధాయుధములను దేవుడు ప్రయోగిస్తున్నాడు. తూర్పు గాలి, వేడిమి వీటిని దేవుడు ప్రయోగించి మనుషులకు బుద్ధి చెబుతున్నాడు. అయినా సరే బుద్ధి తెచ్చుకుంటున్నారా? దేవుడు ఆయా ప్రజలను శిక్షించినప్పుడు బ్రతికున్నవారైనా కనీసం శిక్షింపబడిన జనులను చూచి బుద్ధి తెచ్చుకుంటున్నారా? లేదు. దేవుడు అందుకే ప్రశ్నిస్తున్నాడు, వెలుగు విభాగింపబడు చోటికి దారేది, తూర్పు గాలి వచ్చి భూమి నఖముఖములా వ్యాపించుచున్నది, అది అసలు ఎక్కడ పుట్టుచున్నది నీకు తెలుసా? దేవుడు అడుగుతున్నాడు. వీటిని గూర్చి నీవు ఆలోచిస్తే నేను అర్థమవుతానంటున్నాడు దేవుడు. ప్రకృతిలో ఉన్నటువంటి ఈ శక్తి స్వరూపాలను, ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలను నీవు ఆలోచిస్తే, మనసు పెడితే నీకు నేను అర్థమవుతాను అంటున్నాడు దేవుడు. కనుక దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి మనసు మీకుందా? దేవునికి లోబడేటువంటి తత్వం మీకుందా? ఈ భూమి మీద మనుష్యులుగా చిన్న చిన్న అధికారాలు, చిన్న చిన్న గొప్పతనాలు కలిగి ఉన్న వారికే మీరు ఎంతో లోబడతారు, ఎంతో ప్రేమిస్తారు, ఎంతో వినయాన్ని చూపిస్తారు. వీరందరినీ సృష్టించినటువంటి కన్నతండ్రి అనే దేవుడు, ఆయన చేతిలో సమస్త ప్రకృతే ఉంది, సమస్త సృష్టే ఉంది. ఆయన్ని మీరు నమ్మితే, ఆయనకు మీరు లోబడితే నిత్యత్వం దక్కుతుంది. ఆయన మాటకు మీరు విధేయులైతే నిత్యత్వం దక్కుతుంది. ఆయన మాట యేసుక్రీస్తు. ఆ ప్రభువులో రక్షణ ఉంది, ఆ ప్రభువులో జీవం ఉంది. ఆయనను ఆశ్రయిస్తే పాపపు జీవితాలు, మలినకరమైన జీవితాలు పరిశుద్ధతలో అడుగుపెట్టే అవకాశం ఉంది. కనుక చక్కని నిర్ణయం తీసుకొని ఈ దేవుని మాటల ద్వారా మీరు హెచ్చరింపబడి మీ పాత జీవితాలను విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తులో నూతనమైనటువంటి జీవితాలను ప్రారంభించి రక్షణ నొందువారుగా, రక్షణను కొనసాగించుకునేవారుగా ఉంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, అత్యంత శక్తి స్వరూపుడా, మీ చేతిలో ఉన్నటువంటి దేవదూతల యొక్క శక్తి స్వరూపాలను, మీ ఆధీనంలో ఉన్నటువంటి మీ సేవకులను గూర్చి మాకు వ్రాయించి, నాయనా మిమ్మల్ని ఎలాగో అర్థం చేసుకోవాలో మాకు నేర్పించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలను పెడచెవిన పెట్టేవారముగా ఉండి మమ్మల్ని మేమే నాశనపరుచుకునే స్థితిలో ఉండకుండా మీ మాటలకు అత్యంత గొప్పదైనటువంటి విలువనిచ్చి మీకు లోబడే జీవితాలను కలిగి ఉండటకు మాకు సహాయమును అనుగ్రహించండి. మా మనోనేత్రములు తెరచి మా కన్నులారా మీ మాటలను చూచి చదివి వాటిని గ్రహించగలిగే కృపను దయచేసినందుకు మీకు స్తుతులు తండ్రి, కృతజ్ఞతలు నాయన. వెలుగు విభాగింపబడు చోటు మీ యొద్ద ఉన్నది, తూర్పు గాలి మీ సన్నిధిలో నుండి బయలుదేరుచున్నది, భూమి నఖముఖములా అది వ్యాపించుచున్నది. మీ బిడ్డలకు సమాధానమునిచ్చుటకైనా, మీ బిడ్డలు మిమ్మును కాదంటే మీకు ఎదురు తిరిగితే వారిని శిక్షించుటకైనా తండ్రి మీరు మీ చేతిలో ఉన్నటువంటి ఆ సైన్యమంతటిని పంపగల అధిపతి కనుక నాయన ఎల్లప్పుడూ మీకు విధేయత చూపిస్తూ మీ చిత్తాన్ని నెరవేర్చుటకు మా బ్రతుకులను మీకు సమర్పించుకుంటూ మీ మాటలకు లోబడి ప్రభువైన యేసులో రక్షణ నొందిన వారమై మీ కొరకు జీవించగలుగుటకు కృప దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు.
సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.